ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. ఫిబ్రవరి 9 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవవలసిన లేఖన భాగం ఉదయం పాత నిబంధన నుండి లేవియాకాండము 6 మరియు 7 అధ్యాయములు, సాయంత్రం క్రొత్త నిబంధన నుండి మత్తయి సువార్త 25వ అధ్యాయము 1 నుండి 30 వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మిమ్మల్ని బలపరిచి ఆశీర్వదించునుగాక. ఈ దినమంతయు ఆయన నీడలో మీరు సాగి వెలుదురుగాక. ఈ దినం దేవాది దేవుడు మన కొరకు ఏర్పరిచిన వాక్య భాగాన్ని చదువుకుందాం. యోబు గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను, లెక్కలేనని అద్భుత క్రియలను చేయువాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుని యొక్క మహిమను మనం ఆలోచన చేసినట్లయితే మన శక్తికి మించిన అతీతమైన కార్యములను ఆయన చేయువాడుగా కనిపిస్తున్నాడు. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను, లెక్కలేని అద్భుతములను ఆయన చేస్తూ ఉన్నాడట. ఇటువంటి దేవుడు మీ జీవితంలో ఆయన ఉండడం, ఆయన పని చేయడం ఎంత గొప్ప భాగ్యము. ఆయన చేస్తున్నటువంటి కార్యాలు మనం ఆలోచన చేస్తే మన ఆలోచనకు మించినవి, మన తలంపులకు అందనివి. అవి మనకి ఎన్నటికీ అర్థం కావు. అలాగని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తే అవి మనకు అంతు చిక్కవు. అటువంటి మహాత్మ్యము కలిగినటువంటి దేవుడు ఈ దినమున నీతో కూడా ఉన్నాడు. ఒకసారి తమిళనాడు రాష్ట్రంలో అంత పెద్దగా చదువు లేనటువంటి ఒక దైవజనుడు ఉన్నాడు. అతని పేరు సామ్యుయేల్. ఈ దైవజనుడు ఒక సువార్తికుడు. ఆయన మాటే పాట, ఆయన పాటే ప్రసంగం అట. చాలా గొప్ప ప్రార్థన పరుడు. అనేక గ్రామాలు తిరుగుతూ దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటిస్తూ ఉండేవాడు. అయితే ప్రతి శుక్రవారం ఒక ఉపవాస కూడిక అతడు ఏర్పాటు చేస్తుండేవాడు. ఒక దినాన ఆ రాష్ట్రంలో ఒకానొక ప్రాంతానికి వెళ్ళి అనేకమైన సువార్త కరపత్రికలు పంచిపెట్టడం, అనేకులకి సువార్త చెప్పడం చేశాడు. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు, మధ్యాహ్నం నుండి 3 గంటల వరకు అలా నిర్విరామముగా ఏకధాటిగా ఆయన సువార్త ప్రకటిస్తూనే ఉన్నాడు. సుమారు 20 గుంపులకి ఆయన సువార్త చెప్పిన తర్వాత బాగా అలసిపోయాడు, ఆకలి వేస్తుంది. ఆ సమయంలో ప్రభు సన్నిధిలో ప్రార్థించాడు. దేవా, నా చేతిలో డబ్బు లేదు, నాకు ఆకలి వేస్తుంది, నాకు సహాయం చేయండి, నాకు ఈ పూటకు భోజనం అనుగ్రహించండి అని ప్రార్థించాడు. వెంటనే మెరుపులాంటి ఆలోచన తన మనసులో మెదిలింది. ఎదురుగా ఉన్నటువంటి ఈ కొండ ప్రాంతాన్ని దాటిన తర్వాత మా దగ్గరకు ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థనకు వచ్చే ఒక స్త్రీ ఉన్నది, అక్కడికి వెళ్తాను, తప్పకుండా ఆమె నాకు భోజనం సిద్ధపరుస్తుంది అనుకొని బయలుదేరాడు. ఆ కొండ ఎక్కి దిగి ఆయన నడుస్తూ వెళ్తున్నాడు ముందుకి. అక్కడికి వెళ్ళగానే ఆమె ఇంటి ముందు ఒక పెద్ద టెంట్ వేసి
చాలా జనం గుంపు కూడి ఉన్నారు. ఏదో ఫంక్షన్ జరుగుతుంది అనుకున్నాడు. కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే అది ఫంక్షన్ కాదు, ఒక విషాదకరమైన సన్నివేశం. ఏ స్త్రీ అయితే తన దగ్గరకు ప్రార్థన కూటానికి వస్తుందో ఆవిడ యొక్క భర్త ఆ రోజు ఉదయకాలం చనిపోయాడు. ఆ టెంట్ కింద ఆ పార్థివ దేహాన్ని పడుకోబెట్టి ఉన్నారు. ఆ స్త్రీ శోకాలు పెట్టి ఏడుస్తుంది. దైవజనుడు చూసిన ఆ స్త్రీ పట్టుకుని ఏడ్చింది. అప్పుడు ఆ దైవజనుడు ఆ శవం యొక్క తలపు దగ్గర కూర్చొని ఆయన ప్రార్థన చేసి కళ్ళు మూసుకొని ఒక అద్భుతమైన పాట పాడుతున్నాడు. అందరూ కూడా ఆ పాట వింటున్నారు. ఆయన 2 చరణాలు పాడి 3వ చరణం పాడుతుండగా ఆయన కళ్ళు మూసుకొని ఏక మనస్సుతో ఏకాత్మతో ఆయన పాడుతూనే ఉన్నాడు. అలా పాడుచుండగా వేరొక వ్యక్తి యొక్క స్వరం తనకు వినబడుతుంది. కళ్ళు తెరిచినటువంటి దైవజనుడు చూసేసరికి అద్భుతం, ఆశ్చర్యం. చనిపోయిన ఈ వ్యక్తి లేచి కూర్చొని దైవజనుడితో కలిసి పాట పాడుతున్నాడు. గొప్ప అద్భుతం, ఆశ్చర్యం. ఈ సంఘటన డాక్టర్ డిజిఎస్ దినకరం గారు చెప్పడం, వారి యొక్క మ్యాగజైన్లో రాయడం జరిగింది. అవును దేవుని బిడ్డలారా, మన దేవుడు లెక్కలేని అద్భుతాలు చేస్తాడు. పరిశోధింపజాలని మహాకార్యములను ఆయన జరిగిస్తాడు. మీ జీవితంలో కూడా ఒక నూతన కార్యాన్ని ప్రభు చేయడానికి ఇష్టపడుతున్నాడు. మిమ్మల్ని స్వస్థపరచడానికి ఇష్టపడుతున్నాడు. మీ అప్పుల నుండి మీరు విడుదల పొందడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మిమ్మల్ని తలగా లేవనెత్తడానికి ఇష్టపడుతున్నాడు. మీరు పైవారిగా ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ దినమే ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రభు కృపలో మీరు నిలబడండి. ఆయన సన్నిధిలో మీరు మోకాలు వేసి ప్రార్థించండి. ఈరోజు మీ కొరకు మీ అద్భుతం సిద్ధపరచబడి ఉంది. దాన్ని పొందడానికి ప్రార్థనే మార్గము, ప్రార్థనే ఒక అద్భుతమైనటువంటి ద్వారం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి మీకు తోడయుండి మీ యొక్క పనులను సఫలం చేయనుగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో పరిశోధింపజాలని మహాకార్యములను మీరు చేయువారుగా మా జీవితంలో ఉన్నారు. కేవలం బైబిల్లో చెప్పబడిన మాటలకు మాత్రమే మీరు పరిమితమై లేరు. మా తండ్రి, మీ వాగ్దానాలు జీవము కలిగినవి, అవి క్రియాశీలకమైనవి. మా జీవితంలో మీ మాటలు నెరవేర్చబడడానికి శక్తి కలిగి ఉన్నాయి. మా తండ్రి, ఈ దినం మా ప్రియులు ఎదురు చూస్తున్న ఆ అద్భుతాన్ని మీరు జరిగించండి. మీ దక్షిణ హస్తం చాపి వారి అవసరములను తీర్చండి. ఘనత, మహిమ, ప్రభావములు మీకే సమర్పిస్తూ యేసుక్రీస్తు వారి నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.